ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 112వ శ్లోకము. ఈ శ్లోకములో జగన్మాత యొక్క గుణ వైభవాన్ని స్తుతించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. సౌభాగ్యరస జీవాతు సారాసార వివేక దృక్ త్రివళ్యాది సుపుష్టాంగా భారతీ భరతాశ్రిత. జగన్మాత సౌభాగ్యరస జీవాతు అని ఇక్కడ ప్రస్తుతించబడుతోంది. పరమేశ్వరుని యొక్క కోపాగ్ని జ్వాలలో దహించవేయబడినటువంటి మన్మధుడిని ఆ తల్లి రతీదేవి యొక్క ప్రార్థనను ఆలకించి ఆ తల్లికి తిరిగి సౌభాగ్యాన్ని అందజేసింది. స్త్రీలకు సౌభాగ్యము వారి యొక్క పతియే. భర్త జీవించి ఉండడం అనేటువంటిదే వారి యొక్క సౌభాగ్య చిహ్నంగా భావిస్తూ ఉంటారు. అలా రతీదేవి యొక్క సౌభాగ్యాన్ని కాపాడినటువంటి ఆ జగన్మాత సంజీవిని ఔషధం లాంటిది, సంజీవిని రసము లాంటిది అని ఇక్కడ భావించబడుతూ వచ్చింది. అంతేకాదు సౌభాగ్యం అనేటువంటిది కేవలము తన భర్త యొక్క ఆయుష్ని సూచించేటువంటి విధంగా మాత్రమే కాకుండా లోకంలో అందరికీ ఆరోగ్యం, మానసికమైనటువంటి దృఢత్వం, ఆయుష్, సంతృప్తి, ఆనందం ఇవన్నీ కూడా సౌభాగ్యాలే. భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని మనం పునఃపరిశీలించుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా మనకి లభ్యమయ్యాయా లేదా, ఇదే సౌభాగ్యం. అంతేగాని అశాశ్వతమైనటువంటి సంపదలు లేదా అశాశ్వతమైనటువంటి భోగభాగ్యాల్ని సౌభాగ్యంగా అంటే భాగ్యరూపంగా మనం గుర్తించకూడదు. సౌభాగ్యము అంటే భగవంతుని యొక్క సదాచింతన మనకి ఉందా లేదా, అది ఆ భగవంతుడు మనకు అనుగ్రహించాడా లేదా అనేటువంటి విధంగా మనం భావించుకుంటూ ఉండాలి. అలా అటువంటి ఆ అనుగ్రహం అనేటువంటిది మనపైన కురిపించేటువంటిది, తనకు అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటిది, తద్వారా మనకి ఈ శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఉన్నతిని కలిగించేటువంటి ఆ జగన్మాత సౌభాగ్యరస జీవాతుగా ఇక్కడ పరిగణించబడుతోంది. అదేవిధంగా సారాసార వివేక దృక్ అని అంటే ఈ విధమైనటువంటి పరిజ్ఞానము అంటే ఈ భోగభాగ్యాలు అనేటువంటివి కాదు నిజమైనటువంటివి, ఇది కాదు మనకి భాగ్యం అనేటువంటిది. ఈ శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఉన్నతమైనటువంటి దశ, ఆరోగ్యకరమైనటువంటిది, ఆనందకరమైనటువంటి జీవితం అనేటువంటి వివేకము పొందినటువంటి వారు. అంటే ఏది సారమైనటువంటిది, ఏది నిస్సారమైనటువంటిది అని ఈ జీవితంలో భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మలో మనం ఎంత సారభూతమైనటువంటి దాన్ని పొందగలిగాము, ఎలాంటి నిస్సారమైనటువంటి దాన్ని మనం అనుభవిస్తున్నాము అనేటువంటి ఆ వివేకం అనేటువంటిది కలగజేసేటువంటిది, ఆ విచక్షణ జ్ఞానం కలగజేసేటువంటిది, ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది సత్యము శాశ్వతము, ఏది అసత్యము అశాశ్వతము అనేటువంటి ఆ సారాన్ని మనకు తెలియజేసేటువంటి ఆ వివేకాన్ని అందించేటువంటిది ఆ జగన్మాత. అందుకే మనకి వేదంలో ఒక చిన్న శాంతి మంత్రం అనే ఉంది. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ అన్నారు. సదా మార్పు చెందుతున్నటువంటి అసత్ పదార్థం నుండి మార్పు చెందని సత్ పదార్థం వైపు నడిపించుము భగవంతుడా అని, అజ్ఞానమును చీకటి నుండి జ్ఞానస్వరూపముకు వెలుతురులోనికి ప్రవేశింపచేయము తండ్రి, చావు నుండి చావు లేని స్థితికి పోవునట్లు చేయుము. చావు లేని స్థితి అంటే అమృతత్వము అని ఆ గాయత్రి మంత్రంలో ఇది మనకు కనిపిస్తుంది, మృత్యుంజయ మంత్రంలో కనిపిస్తుంది. ఈ బుద్ధి మా బుద్ధిని ప్రచోదం చెయ్యి అని చెప్పి గాయత్రి మంత్రంలో ఉంటుంది. అదేవిధంగా మాకు అమృతత్వాన్ని ప్రసాదించు అని చెప్పి మృత్యుంజయ మంత్రంలో మనం అంటూ ఉంటాం. అలాగా సారాసార వివేక్ దృక్
రూపిణిగా ఉన్నటువంటి ఆ జగన్మాత. ఇక ఆ తల్లి త్రివళు అంటే 3 ముడతలు కలిగినటువంటి సుపుష్టాంగ అని సాముద్రిక లక్షణాల్లో ఇంతకుముందు చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నటువంటి విధంగా జగన్మాత యొక్క సగుణ రూపాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు లేదా దాన్ని ఆరాధిస్తున్నప్పుడు ఆ అవయవాల పొందిక అనేటువంటి ఆ శరీర ఆకృతి అనేటువంటి ఉత్తమమైనటువంటి సాముద్రిక లక్షణాలను అనుసరించి ఉంటుంది అని, దానికి ఆ శిల్పశాస్త్రం అనేటువంటి మనం దాన్ని అనుసరించి ఆ రూపాకృతి అనేటువంటి దాన్ని తీసుకురావాలని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఆ జగన్మాత నిర్గుణ స్వరూపిణి అని భావిస్తున్నప్పుడు ఈ త్రివళ్యాది అంటే 3 ముడులతో ఉన్నటువంటి విధంగా సుపుష్టాంగ అనేది ఎలా భావిస్తాము అని తీసుకుంటే, వళి అంటే ముడత కదా, కంఠంలో 3 ముడతలు, నడుము దగ్గర 3 ముడతలు, నుదురు దగ్గర 3 ముడతలు, ఇది సాముద్రికమైన లక్షణం. అది ఈ కంఠం దగ్గర 3 కూడా 3 వేదాలను స్ఫురింపచేస్తున్నాయి. ఆ తల్లి వేదస్వరూపిణి కాబట్టి ఆ జగన్మాత యొక్క కంఠం నుంచే ఈ వేదాలు అనేటువంటి శబ్దరూపంగా వాచక రూపకంగా వెల్లడయ్యాయి అని మనం గ్రహించాలి. అదేవిధంగా నడుము దగ్గర ఉన్నటువంటి 3 ముడతలు అనేటువంటి దేనికి సంకేతము అంటే సకల భువనాలన్నిటినీ కూడా ఆ తల్లి తన నడుములో తన ఉదరంలో ఆమె ఇముడ్చుకుని ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ముడతలు దానికి సంకేతమని. ఇక నుదురు తగ్గినటువంటి 3 ముడతలు కూడా ఆ తల్లి అనుగ్రహం ఉందా లేదా ఆ తల్లి ఆగ్రహిస్తోందా, నుదురు చిట్లించినప్పుడు మనకి నుదురు ముడతలు పడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సూచన చేసేటువంటి విధంగా భావించి ఆ జగన్మాతని మనసులో మనం ధ్యానించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక భారతీ స్వరూపిణిగా ఆ తల్లి ఇక్కడ స్తుతించబడింది. భారతి అంటే సరస్వతీదేవి అని, వాగ్దేవి అని, విద్యా స్వరూపిణి అని మనకు తెలుసు. అదేవిధంగా ఆ జగన్మాత యజ్ఞస్వరూపిణి కూడా. సర్వయజ్ఞాలు కూడా వేదోక్త మంత్రాల ప్రకారంగా అవి నిర్వహించబడుతూ ఉంటాయి కాబట్టి ఆ యజ్ఞాలలో ఉన్నటువంటివన్నీ కూడా ఆ జగన్మాత కింద మనం భావించాలి. యజ్ఞాలు అనేటువంటివి ఈ జగత్తుని అంతటినీ కూడా పోషించడానికి, ఆనందింపచేయడానికి, ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నిర్వర్తించేటువంటి కొన్ని కార్యములు, పవిత్రమైనటువంటి క్రతువులు ఆ యజ్ఞాలు. వాటన్నిటిలోనూ కూడా ఫలరూపంగా ఉన్నటువంటి ఆ జగన్మాత ఇక్కడ భారతి అని చెప్పబడుతోంది. అయితే విద్యాస్వరూపిణిగాని మనం భావించినప్పుడు కేవలము లౌకికమైనటువంటి ఉపాధి కల్పించేటువంటి విద్యలకి పరిమితం చేయకుండా ఆ పరాతత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని తెలియజేయడానికి ఏ విద్యలైతే దోహదపడుతుంటాయో ఆ పరావిద్య రూపిణిగా, విద్యాస్వరూపిణిగా ఇక్కడ ఆ భారతీదేవిగా మనం ఆ తల్లిని స్తుతిస్తూ, అదేవిధంగా భరతాశ్రిత అని కూడా చెప్తోంది. భరతాశ్రిత అంటే ఇక్కడ భరతము అనే దాన్ని తీసుకుంటే యజ్ఞం కింద భావించబడుతూ వచ్చింది. ఆ యజ్ఞాన్ని ఆశ్రయించి ఉన్నటువంటిది ఆ తల్లి అని. యజ్ఞ అగ్ని రూపంగా ఉన్నటువంటి ఆ జగన్మాతే, ఆ యజ్ఞ సంబంధమైనటువంటి మంత్రశక్తి ఆవిడే, అందులో సమర్పించేటువంటి హవిస్సులు ఆవిడే, ఆ హవిస్సులను దేవతలకు అందజేసేది కూడా ఆ తల్లి. ఆ సమస్తమైనటువంటి కార్యాలన్నిటినీ కూడా భరతాశ్రిత ఆ తల్లిని ఆశ్రయించి ఉన్నాయి అని. అదేవిధంగా ఎవరైతే ఆ యజ్ఞ యాగాదులు నిర్వర్తిస్తూ ఉంటారో, ధర్మబద్ధంగా క్రతువులు నిర్వర్తిస్తూ ఉంటారో, ఏ ఫలాపేక్ష లేకుండా లోకహితం కోసం చేస్తూ ఉంటారో అటువంటి యజ్ఞ యాగాదులు నిర్వహించేటువంటి వారు, నిర్వర్తింపచేసేటువంటి వారి ఎడల కూడా ప్రసన్నత కలిగి వారిని ఆశ్రయించి ఉంటుంది అని. ఇలా జగన్మాత భరతాశ్రిత అని చెప్పి స్తుతించబడింది. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్ కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 113వ శ్లోకము. ఈ శ్లోకంలో జగదంబికను వేద జ్ఞాన స్వరూపిణిగా స్తుతించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. నాద బ్రహ్మమయీ విద్యా జ్ఞాన బ్రహ్మమయీ పరా బ్రహ్మనాడీ నిరుక్తిచ్చ
బ్రహ్మ కైవల్య సాధన. జగదంబిక నాద బ్రహ్మమయి అని ప్రస్తుతించబడుతుంది. శబ్దంలో ఉత్పన్నమైనటువంటి శక్తియే నాదముగా భావిస్తాం. జగన్మాత శబ్ద బ్రహ్మ స్వరూపిణిగా, సామవేదంలో నాదస్వరూపిణిగా, సంగీత రూపిణిగా మనకి దర్శనమిస్తుంది. భావనలో ఆ సంగీతాన్ని సాధన చేసేటప్పుడు, సంకీర్తన చేసేటప్పుడు అందులో ధ్వనించేటువంటి ఆ నాద స్వరూపం అంతా కూడా జగన్మాత యొక్క ఆకృతిగా ఉపాసకుల చేత భావించబడుతూ ఉంటుంది. ఇక మనలో ప్రాణస్పందన రూపంగా ఓంకార జపం చేస్తున్నప్పుడు శబ్ద రూపంగా ఉన్నటువంటి ఆ జగదంబికయే. అలా మనలో ఓంకార రూపంగా, నాద రూపంగా ఉంది. అదేవిధంగా మొత్తం ప్రకృతి అంతటిలోనూ కూడా ప్రతి చైతన్యంలోనూ వచ్చేటువంటి వ్యక్తమయ్యేటువంటి ఆ శబ్దమే, దానికి సంబంధించినటువంటి ఆ నాదమే జగదంబిక యొక్క స్వరూపం కింద మనం గుర్తించాలి. అందువల్ల నాద బ్రహ్మమయి అనంటే సృష్టిలో మొట్టమొదటిసారిగా వ్యక్తమైనటువంటి ఆ శబ్దం యొక్క శక్తి స్వరూపిణిగా ఆ జగన్మాతని ఇక్కడ మనం ఆరాధిస్తున్నాం. అదేవిధంగా విద్యా రూపిణిగా, సరస్వతిగా, వాగ్దేవిగా, భారతిగా మనం ఇంతకుముందు శ్లోకాల్లో ఆ తల్లి యొక్క విద్యాస్వరూపాన్ని తెలుసుకొని ఉన్నాం. విద్య అనేటువంటిది మనకి విచక్షణ కలిగించాలి. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 113వ శ్లోకము. ఈ శ్లోకంలో జగన్మాతను విద్యా జ్ఞాన స్వరూపిణిగా స్తుతించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. నాద బ్రహ్మమయీ విద్యా జ్ఞాన బ్రహ్మమయీ పరా బ్రహ్మనాడీ నిరుక్తిచ్చ బ్రహ్మ కైవల్య సాధన. జగన్మాత ఈ శ్లోకంలో నాద బ్రహ్మమయిగా ప్రస్తుతించబడుతుంది. శబ్దం యొక్క శక్తియే నాదం. సృష్టిలో మొట్టమొదటిసారిగా ఆవిర్భవించినటువంటి, జనించినటువంటి శబ్దమే. అందులో నాదరూపిణిగా జగన్మాత యొక్క చైతన్యము మూర్తిభవించి ఉంది. అదేవిధంగా మనలో ప్రాణస్పందన రూపంగా, ఓంకార శబ్ద రూపంగా నెలకొని ఉన్నటువంటి ఆ నాదస్వరూపిణి అనేటువంటి జగన్మాత. ఆమె సామవేద ప్రియ, సామగాన ప్రియ అని మనం ఇంతకుముందు చెప్పుకుని ఉన్నాం. సామవేదంలో సంగీత స్వరూపిణిగా భాషించేటువంటి, ప్రకాశించేటువంటి ఆ తల్లియే. ఈ నాదోపాసన ద్వారా, అంటే సంగీతోపాసన ద్వారా ఆ తల్లిలో తాదాత్మ్యం చెందినటువంటి ఉపాసకులు ఎంతమందో మనం తెలుసు. వారు ఆ తల్లిని ఉపాసన చేసి, సంగీతాన్ని ఉపాసన చేసి, ఆ సాధన ద్వారా వారు ఆ పరబ్రహ్మ తత్వాన్ని కీర్తించారు. అందులో వాళ్ళు తాదాత్మ్యం చెంది తరించారు. అలా నాద బ్రహ్మమయిగా ఆ తల్లి ఇక్కడ వ్యక్తమవుతోంది. అదేవిధంగా విద్య, సత్తుకి అసత్తుకి, అశాశ్వతమైనది శాశ్వతమైనది, సత్యము అసత్యము, ఈ యొక్క విచక్షణ తెలియజేసేటువంటి విద్య అనబడుతుందని ఇంతకుముందు మనం తెలుసుకుని ఉన్నాం. అయితే ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలియజేసేటువంటి విద్యయే సరైనటువంటి విద్య. మిగతామైనటువంటి లౌకికమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా మనం, అవి కళలు కావచ్చు, లేదా మనం ఏదైనా అధ్యయనం చేసినటువంటి కావచ్చు, అవన్నీ కూడా ఉపాధి కోసము, జీవితానికి పోషకత్వాన్ని అందించేటువంటి వృత్తి సంబంధమైనటువంటి విషయాలు. అసలైనటువంటి విద్య ఏది అంటే
జగన్మాతకు సంబంధించినటువంటి శ్రీ విద్య. దాన్నే బ్రహ్మ విద్య అన్నాం, దాన్నే ఆత్మ విద్య అన్నాం, అదే మోక్ష విద్య. దాన్ని అధ్యయనం చేయడం ద్వారా, ఆకలింపు చేసుకోవడం ద్వారా, దాన్ని ఉపాసన చేయడం ద్వారా ఆ పరబ్రహ్మ తత్వం మనం తెలుసుకోగలుగుతాం. అలా ఆ విద్యారూపంగా ఉన్నటువంటి ఆ జగన్మాత ఇక్కడ విద్యగా ప్రస్తుతించబడుతోంది. ఇక జ్ఞాన బ్రహ్మమయి, విచక్షణ తెలియజేసేటువంటిదే జ్ఞానం. మన సంస్కారవంతులుగా చేసేటువంటిదే జ్ఞానం. అది వేద రూపంగా ఉండొచ్చు, మంత్రరూపంగా ఉండొచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విద్యాస్వరూపిణిని ఆ ఉపాసన ద్వారా శ్రీ విద్య నేర్చుకునేటప్పుడు మనం అనేక రకాలైనటువంటి మంత్ర శబ్ద రూపంగా, తంత్ర రూపంగా లేదా నాద రూపంగా మనం ఆ విద్యను నేర్చుకుని సాధన చేయడం ద్వారా పరబ్రహ్మ తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది. ఆ తల్లి వేదరూపిణి కదా, వేదాల్లో ఉన్నటువంటి సారం అంతా కూడా ఆమె. అదేవిధంగా వేదాన్ని ఎవరైతే అర్థం చేసుకుని వేద ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వారిని పరబ్రహ్మానికి చేరువ చేస్తుంటుంది ఆ జగన్మాత. అలా జ్ఞాన బ్రహ్మమయి అని చెప్పి తల్లిని ఇక్కడ స్తుతించడమైనది. పరా, ఉత్కృష్టమైనటువంటి, గొప్పదైనటువంటి, దేనితోటి పోల్చడానికి వీలు లేనటువంటి రూపము. అది సగుణ రూపము కావచ్చు, నిర్గుణ రూపము కావచ్చు. పరబ్రహ్మ స్వరూపము, పరబ్రహ్మ స్వభావము, ఇదంతా కూడా పరా అని అనిపించుతోంది. ఆ పరాతత్వం అంతా కూడా జగన్మాత యొక్క ఆకృతియే. ఇక ఆ జగన్మాతే బ్రహ్మనాడిగా ఇక్కడ చెప్పబడుతోంది. నాడులన్నిట్లోనూ కూడా ప్రాణ సంచాలనము జరుగుతూ ఉంటుంది. ప్రాణశక్తి ప్రసరింపచేసేటువంటివన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు. వేదాలకు నాడి ఆ జగన్మాత. అంటే వేదాలను, వేద సంబంధమైనటువంటి జ్ఞానాన్ని తెలియజేసేటువంటిది నాడీ రూపంగా ఉన్నటువంటిది బ్రహ్మనాడి. వేదాల ద్వారా పరబ్రహ్మతత్వాన్ని తెలియజేసేటువంటి నాడీ రూపము ఆ జగన్మాత. మనలో సుషుమ్నా నాడి, కొన్ని ముఖ్యమైనటువంటి నాడుల్లో ఇడా, పింగళ నాడి, సుష్మా నాడి గురించి మనం చెప్పుకుని ఉన్నాం. ఆ సుషుమ్నా నాడియే బ్రహ్మనాడి. ఆజ్ఞాచక్రం వరకు మాత్రమే ఇడా, పింగళ నాడుల యొక్క ఆ ప్రసారం అనేది ఉంటుంది, సంచాలనం ఉంటుంది. ఆజ్ఞాచక్రం నుంచి జీవుణ్ణి కుండలిని సాధన ద్వారా సహస్రారంలోకి చేర్చేటువంటిది సుషుమ్నా నాడి. అలా మనలో ప్రాణశక్తి రూపంగా ఉంది, వేదాలకు ఆధారమై వేద రూపంగా ఉంది, త్రిమూర్తులకు కూడా వారిలో శక్తి రూపంగా ఉండి వాళ్ళకి ప్రాణరూపిణిగా ఉన్నటువంటి, అంటే స్పందించేటువంటి, చైతన్యం ఇచ్చేటువంటి రూపంగా భాషిస్తుంది. కాబట్టి ఆ జగన్మాత ఇక్కడ బ్రహ్మనాడి కింద స్తుతించబడింది. అలాగే నిరుక్తి స్వరూపం ఆవిడ. నిరుక్తి అంటే మనం వేదాల గురించి మనం చెప్తున్నప్పుడు అపారమైనటువంటి ఆ వేద రాశిలో అనేక రకాలైనటువంటి భాగాలు, విభాగాలు ఉంటూ వచ్చాయి. ఉపనిషత్తులు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. ఇంత జ్ఞానాన్ని సముపార్జించడం అనేటువంటి దానికి ఎవ్వరికీ కూడా ఒక్క జన్మ చాలదు. ఎన్నో జన్మల పరంగా మనకి ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఆ వేద రాశిలో కొంత అణువంతైనా సరే మనం అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఏదైనా సరే మనం కేవలం అధ్యయనంగా మాత్రం కాకుండా అందులో ఉండేటువంటి అర్థాన్ని, భావాన్ని తెలుసుకుంటే అణువంత చదివినా సరే అది మన చరితార్థుల్ని చేస్తుంది, మన జీవితానికి ఒక సాఫల్యాన్ని ఇస్తుంది. అలా వేదాలలో ఉన్నటువంటి ప్రతి నామానికి లేదా ప్రతి పదానికి నిర్దిష్టమైనటువంటి ఒక అర్థము, నిర్దిష్టమైనటువంటి భావము ఉన్నాయి. ఆ నిర్దిష్టమైనటువంటి భావాన్ని, అర్థాన్ని వివరించేటువంటిది ఆ జగన్మాత. అంటే అర్థరూపంగా, భావరూపంగా ఉంది ఆ తల్లి అని. అలా ఆ వేదార్థాలకు సంబంధించినటువంటి వివరణని తెలియజేసేటువంటి ప్రక్రియనే నిరుక్తి అంటారు.
ఆ నిరుక్తి స్వరూపంగా జగన్మాత ఉంది అని ఇక్కడ భావించాలి. ఇంకా బ్రహ్మ కైవల్య సాధన. సాధారణంగా మనం ఎన్నో రకాలైనటువంటి పూజలు, వ్రతాలు, ఆరాధనలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం, సాధన చేస్తూ ఉంటాం, మంత్రజపం చేస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కొన్ని ఇహ సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికో లేదా ఆ భగవంతుడి పట్ల కృతజ్ఞతాభావంగానూ మనం అనేక రకాలైనటువంటి ఈ పవిత్రమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఆ పూజల్లోనూ, ఆ మంత్ర జపంలోనూ, ఆరాధనలోనూ కూడా అర్ధస్వరూపంగా ఉన్నటువంటి భావరూపిణిగా ఉన్నటువంటి ఆ జగన్మాతను మనకు అర్థమైంది. బ్రహ్మ కైవల్యం కోసం సాధన. కైవల్యము అంటే ముక్తి, మోక్షము, ఆ పరబ్రహ్మంలో తాదాత్మ్యం. ఆ బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే, ఆ పరబ్రహ్మ సన్నిధికి మనం చేరుకోవాలంటే దానికి ఎంతో సాధన కావాలి. ఈ సగుణోపాసన, నిర్గుణోపాసన, నాదోపాసన లేదా అనేక పుస్తకాలు చదవడం, జ్ఞానోపాసన ఇవన్నీ కాదు. మోక్షాన్ని కనుక మనం సాధించాలి అని అంటే దానికి ఎంతో సాధన చేయవలసి ఉంటుంది. దానికోసం శాస్త్రాలు చెప్తున్నాయి. వివేకము, వైరాగ్యము, సమధమాది షట్క సంపత్తి, ముముక్షత్వము, ఈ 4 లక్షణాలు లేనటువంటి వ్యక్తి వేదాంతాన్ని గ్రహించలేడు, వేదభావాన్ని తెలుసుకోలేడు, అంటే పరబ్రహ్మాన్ని తెలుసుకోలేడు అని. ఆ 4 లక్షణాలు ముందు వివేకం ఉండాలి, మనకి విచక్షణ జ్ఞానం ఉండాలి. అంటే ఎందుకు ఈ జన్మ, మనకి భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ జన్మని ఎంతవరకు మనం సార్థకత చేసుకున్నాం అనేటువంటి వివేకం కలగాలి, ఒక వయసు వచ్చిన తర్వాత అయినా సరే. అలాగే వైరాగ్యం, మనకి తెలిసిన, వినినటువంటి, అనుభవించినటువంటి విషయాల యొక్క సుఖం పట్ల విముఖత కలిగి ఉండాలి. అంటే ఐహిక విషయాలతో సంపర్కం ఇంకా ఎక్కువ పెట్టుకోకూడదు. తర్వాత సమధమాది షట్ సంపత్తి అన్నారు. అంటే 6 రకాలైనటువంటి గుణాలు అలవర్చుకోవాలి. ఒకటి శమము, అంటే మనం అంతర్ముఖులమై మనస్సుపై చక్కని నియంత్రణ కలిగి ఉండాలి. అది ఎటు పడితే అటు పారిపోకుండా, పరిగెట్టకుండా, నిరంతరము ఏదో దాని గురించి ఆలోచించకుండా దానిపై నియంత్రణ కలిగి ఉండాలి. అదేవిధంగా దమము, అంటే బాహ్యేంద్రియాలన్నిటిపైన కూడా ఒక నియంత్రణ భావాన్ని, అంటే కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇలాంటి కర్మేంద్రియాలు వీటిలన్నిటినీ కూడా మనం అదుపులో పెట్టుకోవాలి. ఇక ఉపరతి అన్నారు. అంటే ఆత్మజ్ఞానం పైన ఆసక్తి కలిగి ఉండాలి. ఇంద్రియ సుఖాలపై విముఖత వచ్చినప్పుడే ఆత్మజ్ఞానంపై ఆసక్తి కలుగుతుంది. ఇక తితీక్ష అని ఒకటి ఉంది. అంటే ద్వంద్వ స్థితికి చేరాలి. అంటే సుఖ దుఃఖాలు, జయాపజయాలు ఇలాంటి వాటిని అన్నింటిని కూడా సహించే శక్తి వస్తే తర్వాత వాటికి అతీతంగా పెడతాం. ఇంక తర్వాత శ్రద్ధ, ఆ వేదాల పట్ల, శాస్త్రం పట్ల, పరబ్రహ్మతత్వాన్ని తెలియజేసేటువంటి ప్రతి దాని పట్ల కూడా మనకి విశ్వాసం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి ఒక చక్కటి భావము వస్తుంది. అప్పుడు ముముక్షత్వం అనేటువంటి దానిపైన కోరిక పెరుగుతుంది. అంటే మోక్షం ఎలాగైనా పొందాలి, ఎలాగైనా తెలుసుకోవాలంటే తీవ్రమైనటువంటి తపన మనకు కలుగుతుంది. అది ముముక్షత్వం అంటారు. ఇలా ఈ 4 రకాలైనటువంటి సాధనలు చేసిన తర్వాత అప్పుడు క్రమక్రమంగా మనం వినడం, అంటే శ్రవణము జరుగుతుంది. తర్వాత దాన్ని మనం మననం చేసుకుంటూ ఉంటాం నిరంతరము. అలా ఆ తర్వాత క్రమక్రమంగా అదే ధ్యానం కింద మారిపోతూ ఉంటుంది. ఇలా ఇన్ని రకాలైనటువంటి పద్ధతుల్ని మనం అలవర్చుకొని మన శరీరాన్ని, మన మనస్సుని దృఢతరంగా ఉంచుకున్నప్పుడే అప్పుడు ఈ బ్రహ్మ కైవల్యం గురించి సాధన చేయడానికి మనకు అర్హత లభిస్తుంది. అలా స్థిరంగా సాధన చేయగా చేయగా కైవల్య ప్రాప్తి కలుగుతుంది అని ఇక్కడ చెప్పబడింది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్ కుమార సంహితలో వివరించబడిన
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 111వ శ్లోకము. ఈ శ్లోకములో జగన్మాత యొక్క పరాక్రమం గురించినటువంటి వర్ణన ఉంది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. సుగృహ రక్తబీజాంత హతకందర్ప జీవిక సముద్ర వ్యోమ మధ్యస్థ సమబిందు సమాశ్రయ. సుగృహ మంచి గృహము. ఆ మంచి గృహము అంటే మంగళకరమైనటువంటి గృహము, సర్వ సంపదలకు నెలవైనటువంటి గృహము, పరమ పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి గృహము, సదా శాంతి సౌభాగ్యాలు నెలకొని ఉన్నటువంటి గృహము. అటువంటి గృహము ఏది అంటే వైకుంఠము, ఆ పరంధాముని యొక్క నివాస స్థానము. అదే ఆ తల్లి యొక్క సుగృహము, ఆ తల్లి యొక్క నివాసము అదే. అయితే లోకంలో ఏ ఐశ్వర్యాలు ఏ సంపదలు లేకపోయినప్పటికీ కూడా ఉన్నంతలో ఏదైతే నివాస స్థానముగా ఉందో, ఏదైతే తమ ఇల్లుగా ఉందో, దాని విస్తీర్ణంతో సంబంధం లేకుండా, అది ఎంత పెద్దదనేటువంటిది కాకుండా ఉన్నంతలో శుచిగా శుభ్రంగా మనం ఆ ఇంటిని ఉంచుకుంటున్నప్పుడు అదే ఒక రకమైనటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను, మంగళ శుభకరమైనటువంటి వాటిని అది ప్రకాశింపచేస్తూ ఉంటుంది. అందువల్ల అటువంటి గృహంలో ఆ లక్ష్మీదేవి నివసిస్తుంది అని భావం. ఎంత సంపద కలిగి ఉన్నా, ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా, ఆ శుచి శుభ్రత అనేటువంటి కనుక లేకపోతే లక్ష్మీదేవి ఎక్కడ నెలకొని ఉండదు, స్థిరంగా ఉండదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆ స్వగృహంలో, ఆ సుగృహంలో అక్కడ లక్ష్మీ స్వరూపుడిగా ఉండేటువంటి ఆ ఇల్లాలు గృహలక్ష్మి అంటారు కదా. ఎక్కడైతే ఇల్లాలనేటువంటిది మంగళకరంగా ఉంటుందో, శోభిల్లుతూ ఉంటుందో, అదే స్వగృహ సుగృహ అని చెప్పి మనం భావించాలి. అలా జగన్మాత సుగృహ అని చెప్పబడుతూ, ఇక ఆ తల్లి యొక్క పరాక్రమం రక్తబీజాంత అనేటువంటి పదములో వివరించబడింది. రక్తబీజుడు అనేటువంటి వాడి గురించి మనం ఇంతకుముందు తెలుసుకుని ఉన్నాం. శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసుల్ని దునుమాడేటువంటి సందర్భంలో ఈ రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని ఆ తల్లి ఎదుర్కొంది. వాడికి ఉన్నటువంటి వరం ఏమిటి అంటే, వాడి శరీరంలోంచి ఒక రక్తబొట్టు భూమిపైన పడినా అసంఖ్యాకమైనటువంటి వాడి యొక్క అంశలు రాక్షసులు పుట్టుకొస్తారు. అందువల్ల వాడిని ఓడించడానికి జగన్మాత కాళీ రూపాన్ని తన అంశగా అక్కడ ప్రవేశపెట్టింది. ఆ కాళికామాత ఆ భూమిని అంతటిని కూడా, సమరభూమిని అంతటిని కూడా తన నాలుకని పరుచుకుని ఉంది. అందువల్ల వాడి యొక్క రక్తం అంతా కూడా భూమి మీద పడకుండా ఆ జగన్మాత కాళీ స్వరూపం నాలుక మీద పడి వాడు అట్లాగా హతుడయ్యాడు. అలా రక్తబీజాంత అనేటువంటి ఆ ఒక్క నామంలో ఆ తల్లి యొక్క వీరత్వము, పరాక్రమం అనేటువంటిది మనకు గోచరిస్తాయి. దేవీ భాగవతంలో ఇదంతా కూడా చాలా వివరంగా చెప్పబడి ఉంది. ఇక హత కందర్ప జీవిక. కందర్పుడు అంటే మన్మధుడు. హతుడవుతాడు మన్మధుడు శివుని యొక్క కోపాగ్నిలో. అటువంటి మన్మధుడిని తిరిగి పునరుజ్జీవింపచేసి ఒక జీవికను, అతనికి ఒక జీవితాన్ని, అనంగునిగా అతన్ని మార్చినటువంటి ఆ జగన్మాత మన్మధుడు అందుకే లక్ష్మీపుత్రుడుగా భావించబడుతూ ఉంటాడు. లక్ష్మీదేవి కుమారుడుగా అతడు ప్రసిద్ధికి ఎక్కాడు. అతనికి ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ జగన్మాత కాబట్టి హతకందర్ప జీవిక అని చెప్పబడింది. ఇక సముద్ర వ్యోమ మధ్యస్థ. సముద్రము అంటే అనంతమైనటువంటి అపారమైనటువంటి జలరాశి సముద్రము. అదేవిధంగా అపారమైనటువంటి అనంతమైనటువంటి వ్యోమము అంటే ఆకాశము. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి శక్తి చైతన్య స్వరూపము ఆవిడది. అంటే అనంతమైనటువంటి వాటన్నిటిలోనూ కూడా చైతన్య రూపంగా ఉంది అని చెప్పి మనం ఇక్కడ భావించాలి. ఈ సముద్రము అనేటువంటి సకల సంపదలకి నెలవై ఉంది. అదేవిధంగా అంతరిక్షము, ఆకాశము, వ్యోమము అనేటువంటి కూడా
సకలమైనటువంటి గ్రహ నక్షత్రాలతో కూడుకుని ఉన్నటువంటి, అలా జలమునందు అంతరిక్షమందు కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ తల్లి ఒక జ్యోతి స్వరూపంగా, విద్యుల్లతగా, సముద్రాలైతే బడబాగ్నిలాగా ఆ తల్లి ఉంది. అలా ఇక్కడ సముద్ర వ్యోమ మధ్యస్థగా చెప్పబడుతూ సమబిందు సమాశ్రయ, సమస్థితిలో ఉన్నటువంటి, అంటే బిందు అంటే అవయవములు అని కూడా అర్థం ఉంది. అది సాముద్రిక శాస్త్రపరంగా తీసుకుంటే ఒక స్త్రీకి యొక్క అవయవాల పొందిక ఎలా ఉండాలో ఆ రకమైనటువంటి అవయవ శోభతో ఉన్నటువంటి కాబట్టి ఆ జగన్మాత ఇక్కడ సమ బిందు సమాశ్రయ అలా రూపొందించబడింది అని. శిల్పశాస్త్రంలో శిల్పాలను, దేవతా విగ్రహాలను చెక్కేటప్పుడు అవన్నీ ఎలా ఉండాలో అనేటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలకు అనుగుణంగానే చాలా పవిత్రమైనటువంటి భావంతో ఆ రూపాలను, ఆ శిల్పాలను మలచడం జరుగుతుంది. ఎలా పడితే అట్లా దేవతా విగ్రహాలు అనేటువంటి చేయడం కాదు. అలా ఆ తల్లి సమబిందు సమాశ్రయగా ఆ అవయవాల యొక్క పొందిగంతా కలిపి ఒక చక్కటి సగుణ రూపం అనేటువంటిది ఇక్కడ సాక్షాత్కరించబడుతూ ఉంటుంది. అదేవిధంగా సాధకుడు తన యొక్క మనస్సులో కూడా ఆ జగన్మాత పట్ల పవిత్రమైనటువంటి భావాన్ని పెట్టుకుని అతను స్మరిస్తుంటే, ధ్యానిస్తూ ఉంటే కూడా ఆ తల్లి వారి యొక్క విశ్వాసాలకు అనుగుణంగా అనేక రూపాలలో సాక్షాత్కరిస్తూ ఉంటుంది. అలా ఇక్కడ సమబిందు సమాశ్రయగా ఆ తల్లి స్తుతించబడింది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్ కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 115వ శ్లోకము. ఈ శ్లోకములో జగన్మాత పంచభూతాత్మక స్వరూపిణిగా స్తుతించబడింది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. మహాభూత మహాదర్ప మహాసారా మహాక్రతు పంచభూత మహాగ్రాస పంచభూతాదిదేవత. మహాభూత, భూతములు అంటే జీవులు. చరాచర సృష్టిలో ఉన్నటువంటి జీవులందరిలోనూ కూడా ఆత్మస్వరూపిణిగా ఉంది, చైతన్య స్వరూపిణిగా ఉంది. కాబట్టి ఆ తల్లి మహాభూతాత్మ అని అన్ని జీవుల్లోనూ కూడా ఉంది. ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవులోనూ కూడా ఆత్మస్వరూపిణిగా ఉంది. కాబట్టి మహాభూత అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. అలాగే మహాదర్ప, కొద్దిపాటి అధికారం ఉన్నటువంటి వాళ్ళే తమ యొక్క అధికారాన్ని చూపెట్టడంలో ఒక రకమైనటువంటి అతిశయాన్ని ప్రకటిస్తూ ఉంటారు. దాన్నే మనం దర్పము అని చెప్పి అంటూ ఉంటాం. మరి ఇంత బ్రహ్మాండాలన్నింటినీ కూడా సృష్టించినటువంటి, వాటికి అధినాయకిగా ఉన్నటువంటి ఆ జగన్మాతకు ఎంత అతిశయము ఉండాలి, అతిశయ రూపిణిగా భావించాలి కదా ఆ తల్లిని అని. అయితే ఇక్కడ మహాదర్ప అంటే ఆ తల్లి వ్యక్తం చేసేది, ప్రకటించేది తన యొక్క శక్తిని, వీరత్వాన్ని, పరాక్రమాన్ని ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది, తన అధికారాన్ని ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటుంది అంటే ఎప్పుడైతే ఈ జీవులలో అధర్మం అనేటువంటి పెరిగిపోతూ ఉంటుందో, అనైతికంగా ప్రవర్తిస్తూ ఉంటారో, వారి యొక్క ధర్మాన్ని మరిచిపోతూ ఉంటారో, అప్పుడు ఆ తల్లి తన యొక్క దర్పాన్ని చూపెడుతుంది, అంటే ప్రకటిస్తుంది. ఇక్కడ అతిశయం కింద కాకుండా ప్రకటించబడేటువంటి ఆ తల్లి యొక్క శక్తిని మనం గమనించుకోవాలి. అట్లా మహాభూత మహాదర్పగా అనబడుతూ మహాసారా, సారము అంటే జీవము, సారము అంటే ప్రాణము,
సారము అంటే శక్తి. అన్నిటిలోనూ కూడా మహాభూతగా చెప్పబడి మహాదర్పగా చెప్పబడుతున్నటువంటి ఆ తల్లి యొక్క శక్తి, ఆ చైతన్యము, ఆ ప్రాణము అనేటువంటిది ఎంత ఉత్కృష్టమైనటువంటిది కాకపోతే త్రిమూర్తులలో కూడా చైతన్య స్వరూపిణిగా తల్లి ఉంది అని చెప్పబడుతోంది వేదాలలో. మనలో తీసుకుంటే ఆత్మయే సారము, ప్రాణమే సారము మనలో. ఈ ప్రాణం లేకపోతే, ఈ ఆత్మ అనేటువంటి లేకపోతే ఈ శరీరం అనేటువంటి ఒక తొడుగులాగే ఉంటుంది. అలా మహాసారాగా ఆ తల్లి చెప్తోంది. ఈ విశ్వానికి అంతటికి కూడా ఆవిడే జీవనాడి. ఇక మహాక్రతువు, క్రతువు అంటే యజ్ఞము. మంత్రబద్ధంగా వేదోక్త పరంగా దేవతలకి హవిస్సును సమర్పించేటువంటి ఒక గొప్ప క్రతువు. ఆ తల్లి మహాక్రతువు, మహాక్రతు రూపిణిగా ఉంది. అంటే ఆవిడ చేసేటువంటి యజ్ఞం చాలా గొప్ప యజ్ఞం. ఏమిటా యజ్ఞం అంటే సృష్టి స్థితి లయము. ఇంత విశ్వాన్నంతటిని కూడా ఆవిడ సృష్టిస్తోంది. సృష్టించి దాన్ని కొనసాగిస్తూ వచ్చింది, దాన్ని సంహారం చేస్తూ వచ్చింది, లయం చేసుకుంటూ పోతుంది. ఇంత గొప్ప యజ్ఞాన్ని చేస్తోంది కాబట్టి ఆ తల్లి మహాక్రతు రూపిణిగా భావించబడుతోంది. ఇంకా పంచభూత మహాగ్రాస. మహాగ్రాస, గ్రాసము అంటే ఆహారం కింద తీసుకుంటాం, పోషకత్వాన్ని ఇచ్చేది. ఈ పంచభూతాలలో ఆ తల్లి శక్తి స్వరూపిణిగా ఉంది. ఆ పంచభూతాలనే తనకు గ్రాసంగా, తన ఆహారం కింద కూడా ఆవిడ తీసుకుంటోంది అని. ఎప్పుడు సంభవిస్తుంది అంటే ప్రళయకాలంలో, సంహార కార్యక్రమంలో ప్రకృతి అంతా కూడా నశించిపోతుంది, ఆ తల్లిలో లీనమైపోతుంది. ఆ తల్లి దాన్ని అంతటిని కూడా స్వీకరించేస్తుంది. అంటే మొత్తం అంతా కూడా శూన్యమైపోతుంది. అలా లయకారిణి రూపంతో ప్రకృతిని అంతా కూడా లయం చేస్తూ, సంహరిస్తూ ఆ తల్లి పంచభూత మహాగ్రాసగా చెప్పబడింది. అలాగే పంచభూతాది దేవత, పంచభూతాలతో కూడినటువంటి ప్రకృతి కానివ్వండి, పంచభూతాది నిర్మాణమైనటువంటి మన శరీరం కానివ్వండి, వీటినన్నిటికీ కూడా అధిదేవత ఆ తల్లి. ఇది రూపొందించేది, వీటిని నిలబెట్టేది, వాటికి పోషకత్వాన్ని అందించేటువంటిది, అనుకూల ప్రతికూల శక్తులను కల్పించేది, వాటిని ఉపసంహరించేటువంటిది, అన్నిటికీ కూడా ఆ తల్లే నాయకి, అది దేవత. అంటే మన లోపల బయట కూడా అధినేతగా ఉన్నటువంటి, అంటే మనపైన నియంత్రణ కలిగినటువంటి, ప్రకృతిపై నియంత్రణ కలిగినటువంటి శాసన రూపిణి, శాసనకర్త ఎవరు అంటే ఆ జగన్మాత. అలా పంచభూతాది దేవతగా ఇక్కడ ప్రస్తుతించబడింది. సర్వే జనా సుఖినో భవంతు.